వెల్కమ్ టు 6 టీవీ. నా పేరు నవీన్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. కొత్త గోశాలను నిర్మించాలనే నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే రాజాసింగ్ ధన్యవాదాలు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం ఢీకొని ఓ వ్యక్తి తీవ్ర గాయాలు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టుకు నిరసనగా చంద్రగిరి వైసీపీ నాయకులు ఆందోళనకు దిగారు. పట్టణంలో సోదాలు నిర్వహించగా డాక్టర్ ప్రదీప్ కుమార్ గౌడ్ సుమారు 65 గ్రాముల గంజాయితో పట్టుకున్న పోలీసులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గడ్డంగి కల్లు కాంపౌండ్లో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు తెల్లాపూర్ ఇందిరానగర్కు చెందిన అమరేష్ 28 సంవత్సరాలు, సిరిగిపేట్ తాండూర్ మండల్ వికారాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతను షామీర్పేట్లో పెట్రోల్ పంప్లో పనిచేస్తున్నాడు. మహిళా విషయంలో గొడవ జరిగినట్లు సమాచారం. చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు లాల్పురం హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం నాడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని స్థానికులు పక్కకు తీశారు. హైదరాబాద్లో కొత్త గోశాలను నిర్మించాలనే నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డికి తల్లి ఆవు గురించి ఆలోచించినందుకు ఎమ్మెల్యే రాజాసింగ్ ధన్యవాదాలు తెలిపారు. వేల సంఖ్యలో ఆవులు కానీ, దూడలు కానీ, ఎద్దులు కానీ ఇల్లీగల్ స్లాటర్ హౌస్లో కోయడం జరుగుతుంది. దాని గురించి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కొద్దిగా చెప్పాలి అన్నారు. ఒక గోరక్ష గురించి ఒక స్పెషల్ పోలీస్ ఫోర్స్ తయారు చేయండి. దాంట్లో మాకు ఒక మెంబర్గా కల్పించండి. దేశంలోని ముఖ్యమంత్రులందరిలో గోవులకు సేవ చేసే నిజమైన ముఖ్యమంత్రి ఎవరు అని మనం అడిగితే గుర్తుకు వచ్చే మొదటి పేరు యోగీజీ మరియు రెండవ పేరు రేవంత్ జీ. ఒక మంచి గుర్తింపు యావత్ భారతదేశంలో మీకు దొరుకుతుంది అన్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు ఒక మంచి మీటింగ్ పెట్టుకున్నారు ఆల్ ఆఫీషియల్స్తోని. ఆ మీటింగ్లో గోశాలలు, మోడల్ గోశాలలు కట్టడానికి ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేసుకున్నారు. ఒక మంచి ప్లాన్ అయితే చేసుకున్నారు. నేను మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా, సిటీలో కూడా ఎక్కడైనా చాలా పెద్ద లైన్ ఉంటే అక్కడ కూడా ఒక పెద్ద మోడల్ గోశాల కట్టాలని నా ఒక నివేదిక. అదేవిధంగా మీరు గోశాలలు అయితే కట్టడానికి ఒక మంచి ప్లాన్ చేస్తున్నారు, కానీ దాంట్లో ఆవులని, దొడలని, ఎద్దులని ఎక్కడ నుంచి తీసుకొని వస్తారు అది కూడా చెప్పాలని నా ఒక నివేదిక. ఎందుకంటే ఇవాళ మన తెలంగాణలో ఆంధ్ర నుంచి కానీ, ఒడిశా నుంచి కానీ, మహారాష్ట్ర నుంచి కానీ, కర్ణాటక నుంచి కానీ, వేరే వేరే రాష్ట్రం నుంచి చాలా పెద్ద ఎత్తున ఆవులు, దొడలు, ఎద్దులు స్లాటర్ హౌస్కి కటింగ్కి వస్తున్నది ఇల్లీగల్గా. దాని గురించి మీరు ఏం ప్లాన్ చేస్తున్నారు, మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమున్నది అది కూడా కొద్దిగా చెప్తే చాలా బాగుంటుందని నా ఒక ఉద్దేశం. అదేవిధంగా మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి నా ఒక నివేదిక, ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ని నిర్మించండి. ఎవరైనా ఇల్లీగల్గా ఆవులు, ఎద్దులు, దొడలు మన తెలంగాణకి ఈ స్లాటర్ హౌస్కి కటింగ్కి తీసుకొని వస్తే వాళ్ళకి పట్టుకోవాలి. అదే ఆవులు, అదే దొడలు, అదే ఎద్దులు
మీరు కట్టిన మోడలైజ్ని షిఫ్ట్ చేయాలి, అక్కడ షిఫ్ట్ చేయాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా ఒకవేళ అది ఒక మంచి టాస్క్ ఫోర్స్ టీమ్ గౌరక్షణ గురించి మీరు తయారు చేస్తే దానికి ఒక సభ్యుడిగా మాకు కూడా పెట్టాలని నా ఒక నివేదిక. పార్టీని పక్క పెట్టండి, ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి గౌరక్షణలో మేము ఆల్రెడీ పనిలో ఉన్నాము. చాలా వరకు గౌరక్షణ గురించి చాలా వరకు కార్యకర్తలు పని కూడా చేస్తున్నారు. లీగల్గా మేము కూడా మీకు సపోర్ట్ చేయడానికి మేము రెడీ ఉన్నాము. కానీ దీనిపైన కూడా దృష్టి పెట్టాలని నా ఒక నివేదిక. అదేవిధంగా తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ నుంచి చాలా వరకు స్లాటర్ హౌస్ నడుస్తున్నాయి. అదే స్లాటర్ హౌస్లో ఇల్లీగల్గా ఎద్దులు, ఆవులు, దొడలు నైట్ పూట కట్ చేసి మన తెలంగాణ నుంచి మాంసాన్ని వేరే వేరే రాష్ట్రాలకి కానీ వేరే వేరే దేశాలకి కానీ ఎక్స్పోర్ట్ అవుతుంది. దానిపైన కూడా దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డి గారికి నా ఒక నివేదిక. తిరుపతి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టుకు నిరసనగా చంద్రగిరి వైసీపీ నాయకులు ఆందోళనకు దిగారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అంబేద్కర్ విగ్రహం వద్దకు అభిమానులు, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమంగా, అన్యాయంగా అరెస్టు చేశారని, నెల రోజుల తర్వాత ఎందుకు ఇంతటి దారుణమైన ఆలోచన చేశారంటూ ఆరోపించారు. లిక్కర్స్ కేసులో సంబంధం లేకుండా చివరిగా ఎందుకు అరెస్టు చేశారంటూ ప్రశ్నించారు. వస్తారు కదా ఇంత ఓవరాక్షన్ విజయ్ పైకి ఎక్కే ఈరోజు చంద్రగిరి శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అంటే నెల రోజులు కేసు జరుగుతూనే ఉంది, లిక్కర్ కేసు. నెల రోజుల తర్వాత ఎవరో కొంతమందికి నాయకులు ఒత్తిళ్లు చేస్తే ప్రభుత్వానికి ఈరోజు తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసి భాస్కర్ గారిని తీసుకెళ్లారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య ఇది. అందుకని ఈరోజు మేము అంబేద్కర్ గారికి మెమరాండం ఇచ్చాము. అయ్యా అంబేద్కర్ గారు, మీరు రాసిన రాజ్యాంగం ఏపీలో జరగడం లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది. దయవుంచి మాకు మళ్ళా ఈ ఆంధ్రప్రదేశ్ ఒక అంబేద్కర్ పుట్టాలని కోరుకుంటా ఉన్నాం. ఈ తప్పుడు కేసులన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అధికారులు కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. దయవుంచి మీ ఉద్యోగాలు పనంగా పెట్టి ఉద్యోగాలు చేయొద్దండి. ఎవరు మిమ్మల్ని కాపాడలేరు. మీ ఉద్యోగం మీరు చేయండి, మీకు మానవత్వం ఉంటుంది. ఈ తప్పుడు కేసులు మీకు కూడా తెలుసు కాబట్టి దీన్ని మళ్ళా కూడా ఒకసారి మేము వెరిఫై చేసి భాస్కర్ రెడ్డి గారిని విడుదల చేయాలని కోరుతాను.
వికారాబాద్ జిల్లా కేంద్రంలో గంజాయి కలకలం రేపింది. పోలీసులు పట్టణంలో సోదాలు నిర్వహించగా డాక్టర్ ప్రదీప్ కుమార్ గౌడ్ గంజాయితో పట్టుబడ్డాడు. పట్టణంలో అతీరా అనే ఓ ప్రైవేట్ హాస్పిటల్ నడుపుతున్న డాక్టర్ నుంచి సుమారు 65 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు వికారాబాద్ పోలీసులు. నిన్న అనగా 17వ తారీఖు రోజు ఈవినింగ్ అవర్స్ నిన్న 17వ తారీఖు రోజు ఈవినింగ్ అవర్స్లో రోజు జరిగే విధంగానే రొటీన్గా రోజు చేసినట్టే వెహికల్ చెకింగ్ చేస్తుండగా మాకు ఒక వెహికల్ కూడా చెక్ చేశాం. ఆ చెక్ చేసిన దాంట్లో ఒక బ్లాక్ కవర్ అయితే ఆ బ్లాక్ కవర్ ఏదని చూశారు మా ఎస్ఐ గారు. చూస్తే దాంట్లో ఒక 2 ప్యాకెట్స్ ఉన్నాయి. ఆ ప్యాకెట్స్ ఏందని వెరిఫై చేస్తే దాంట్లో గాంజావి చూర చేసి ఒక గాంజా ఉంది. దాంట్లో చూసిన తర్వాత అతని నెక్స్ట్ అక్కడ నుంచి నెక్స్ట్ ప్రొసీజర్ చేసి దాని మీద కేసు ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది. అది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఆ ఇన్వెస్టిగేషన్లో ఏమేమి అయితే ఇన్వెస్టిగేట్ అయితే దాని ప్రకారం ఫర్దర్గా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మదీనానగర్లో వరద ముంపు సమస్యలను యాకుత్పుర ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మెరాజ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి సందర్శించారు. భారీ వర్షం కారణంగా ఇళ్లలోకి నీరు చేరకుండా తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించారు. భవిష్యత్తులో వరదలను నివారించడానికి వంతెన వద్ద నాలా ఎత్తును పెంచాలని ఎమ్మెల్యే కోరారు. ఇందుకు ముంపు సమస్యలను నివారించడానికి చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. खाली फोटो हमारा वो जाके अपन जो लास्ट वन गंगानगर लेके वहाँ पे
ये क्लोज करें सर अभी डाटा वोल्टेज अरे बहुत एक्टिव हो सॉल्यूशन क्या है परमानेंट అంటే లో లైయింగ్ సార్ మొత్తం లో లైయింగ్ వాటర్ ఇంటికి వచ్చేస్తుంది ఇప్పుడు లేదు 2 మీటర్స్ లేదు సార్ కింది నుంచి దాని కింద నుంచి పోతుంది ये जाके गंगानगर को मिलता इसका सोल्यूशन आप इसलिए वो बड़ा कर है ना थैंक यू सो मच షేర్లింగపల్లి హైదర్ నగర్ ఆల్విన్ కాలనీ డివిజన్లో ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్తో కలిసి నేడు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే జోనల్ కమిషనర్కు వివరించారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ మాట్లాడుతూ ఎల్లమ్మబండ నుంచి భాగ్యనగర్ ఉషా మల్లపూడి కమాన్ వరకు తీవ్రంగా ఉన్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని అన్ని సంబంధిత శాఖలతో ఎలక్ట్రికల్, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాలతో కలిసి పరిశీలన చేశామని తెలిపారు. తక్షణమే రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించి ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. Only for మరి వీటిలో రోడ్డును సైడ్ రైట్ మొత్తం తెలంగాణలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు పెరిగిపోతున్నాయని, భవన నిర్మాణ సమయంలో స్థిరమైన పర్యావరణ అనుకూల విధానాలను పాటించాల్సిన అవసరం ఉందని ఏసీసీఈ వైస్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలి ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఏసీసీఈ ఆధ్వర్యంలో జూలై 11, 12వ తేదీలలో నిర్వహించే హైరైజ్ భవనాలపై జాతీయ సదస్సు బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సదస్సుకు దేశంలో పలు ప్రాంతాలకు చెందిన 800 మంది నిర్మాణ రంగ నిపుణులు పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు. బహుళ అంతస్తు భవనాల నిర్మాణంలో టెక్నాలజీని వినియోగించుకోవడం, సివిల్ ఇంజనీరింగ్లో నూతన ఆవిష్కరణలు, వివిధ అంశాలపై ఆయా రంగాలకు చెందిన నిపుణులు తమ ఆలోచనలు పంచుకుంటారని తెలిపారు. సౌత్ ఇండియా ప్రెసిడెంట్, ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్. అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ గత 40 సంవత్సరాలుగా సివిల్ ఇంజనీరింగ్ ఫెటర్నిటీకి
సొసైటీకి చాలా విధాలుగా హెల్ప్ చేస్తున్నాము. ఈ 2 రోజుల ఈవెంట్ జూలై 11th and 12th నెక్స్ట్ జన్ హై రైజ్ బిల్డింగ్స్ ఇన్ స్టీల్ అండ్ కాంపోజిట్ కన్స్ట్రక్షన్ పేరు మీద స్టీల్ అండ్ కాంపోజిట్ కన్స్ట్రక్షన్ లో 2 రోజులు ఈవెంట్ చేస్తున్నాం. దీనికి ఆల్ ఇండియా నుంచి ఒక 14 నుంచి 15 మంది స్పీకర్లను వేరు సబ్జెక్ట్స్ మీద డొమైన్ ఎక్స్పర్ట్స్ గా పిలవడం జరుగుతూ ఉంది. దీనిలో ఈ సివిల్ ఇంజనీర్స్ కానివ్వండి, ఆల్ స్టేక్ హోల్డర్స్ లైక్ బిల్డర్స్, ఆర్కిటెక్ట్స్, సర్వీసెస్ ఇంజనీర్స్ అందరికి కూడా వాళ్ళ కెపాసిటీ బిల్డింగ్ కోసమని వాళ్ళందరూ వచ్చి ఈ ఈవెంట్ లో 2 రోజుల సెమినార్ వర్క్ షాప్ లో జాయిన్ అయ్యి వాళ్ళు తగు విధంగా నేర్చుకొని వాళ్ళ ప్రాక్టీస్ లో అన్వయించుకుంటారనే ఉద్దేశంతో ఈ 2 రోజుల ఈవెంట్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి మాకు చాలా విధాలుగా మా వేరే అదర్ ఆర్గనైజేషన్స్ లైక్ పిఎస్ఐ, సిఈఐ ఆర్గనైజేషన్స్ కూడా అందరు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ మెంబర్స్ అందరూ కూడా దీనికి అటెండ్ అవ్వడానికి కూడా మేము వాళ్ళని ప్రోత్సహిస్తున్నాము. అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్, మెయిన్లీ సివిల్ ఇంజనీరింగ్ వెదర్ బిల్డర్ దగ్గర కానివ్వండి, డిజైనర్ దగ్గర కానివ్వండి, ఏ విధంగా ఉన్న బడ్డింగ్ ఇంజనీర్స్, ఇప్పుడే కాలేజ్ నుంచి బయటకు వచ్చిన ఇంజనీర్స్ అందరూ కూడా ఈ ఈవెంట్ అటెండ్ అయ్యి, ఈ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యి చాలా నేర్చుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఇది జూలై 11th and 12th ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆడిటోరియం గచ్చిబౌలిలో జరుగుతూ ఉంది. జూలై 11th and 12th అండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొత్త గోశాలను నిర్మించాలనే నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే రాజా సింగ్ ధన్యవాదాలు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం ఢీకొని ఓ వ్యక్తి తీవ్ర గాయాలు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టుకు నిరసనగా చంద్రగిరి వైసీపీ నాయకులు ఆందోళనకు దిగారు. పట్టణంలో సోదాలు నిర్వహించగా డాక్టర్ ప్రదీప్ కుమార్ గౌడ్ సుమారు 65 గ్రాముల గంజాయితో పట్టుకున్న పోలీసులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6/9 TV.